సంజు వర్సెస్ కోహ్లీ. ఏంటి కోహ్లీ అంటున్నా అనుకుంటున్నారా? కోహ్లీ ఉన్నంత వరకు ఆర్సీబీ కోహ్లీదే. సో యశస్వి జైస్వాల్ వర్సెస్ జోస్ హ్యాజల్వుడ్, ఇలాంటి కాంటెస్ట్లు ఈ మ్యాచ్లో ఎన్నో జరగబోతున్నాయి. రాయల్స్ వర్సెస్ రాయల్స్ అనమాట. ఎవరు గెలుస్తారో తెలుసుకుందాము. డీటెయిల్డ్ ప్రివ్యూ అనేది మీ ముందు ఉంచబోతున్నాను. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నెంబర్ 28 2025 ఐపీఎల్లో ఏప్రిల్ 13th ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ 3:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సవాయి మాన్సింగ్ స్టేడియంలో, రాజస్థాన్ రాయల్స్ అడ్డాలో. సో ఫస్ట్ మనం డీటెయిల్గా పిచ్ రిపోర్ట్తో స్టార్ట్ చేద్దాము. సో బేసిక్గా సవాయి మాన్సింగ్ స్టేడియం చాలా మంచి బ్యాటింగ్ వికెట్, అంటే అబో యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనమాట. ఇక్కడ స్కోర్స్ అన్నవి 180 to 200 టచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ బౌన్స్ అనేది బ్యాట్స్మెన్కి బాగా హెల్ప్ అవుతుంది. మరీ ముఖ్యంగా క్లియర్గా చెప్పాలి అంటే మీకు అర్థమయ్యే భాషలో, సో సంజు శాంసన్కి అలాగే రజత్ పడిదర్కి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు బౌన్స్ని యూజ్ చేసుకొని షాట్స్ ఆడుతూ ఉంటారు. ఇది పరిస్థితి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే పేస్ బౌలర్స్కి మంచి అసిస్టెన్స్ దొరుకుతుంది అనమాట కంపేర్ టు స్పిన్నర్స్. అయితే స్క్వేర్ బౌండరీస్ అన్నవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల స్పిన్నర్స్ దాన్ని యూజ్ చేసుకుంటే వికెట్స్ తీసుకోవడానికి బాగా ఉంటుంది. సో వాళ్ళ గేమ్ ప్లాన్ ఈ విధంగా సెట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక డ్యూ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ డ్యూ ఉంటుంది, కానీ ఇది మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. సో డ్యూ అయితే మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి ఉండదు, అదే ఈవినింగ్ మ్యాచ్ అయితే డ్యూ ఉంటుంది. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేసింగ్ వైపు వెళ్తాడు. బట్ 3:30 మ్యాచ్ కాబట్టి సో 8 డిసిషన్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. ఇక ఐపీఎల్ మ్యాచ్ స్టాట్స్ చూసాము అంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 58 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 21 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 37 టైమ్స్ గెలిచాయి. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 170 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 160 ఉంది. సో ఇక రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూసాము అంటే టోటల్గా 29 మ్యాచెస్ జరిగితే అందులో ఆర్ఆర్ 14 టైమ్స్, ఆర్సీబీ 15 టైమ్స్. సో చాలా టఫ్ ఫైట్ అనేది ఎప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతూ ఉంటుంది. ఇక సవాయి మాన్సింగ్ స్టేడియంలో రికార్డ్స్ ఎలా ఉన్నాయి? సో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 5 మ్యాచెస్ గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 మ్యాచెస్లో గెలిచింది. సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది. ఇక ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఆర్ఆర్ 5, ఆర్సీబీ 5, సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఆర్ఆర్ 9, ఆర్సీబీ 10. సో ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ గ్రౌండ్ ఎలా ఉంటుంది? సో చూడండి, బేసిక్గా వీళ్ళు మొన్న ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబేని తీసుకొని వచ్చారు. ఈరోజు కూడా అలానే ఉండొచ్చు, బట్ ప్లేయింగ్ గ్రౌండ్లో మార్పులు ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ అవసరమైతే వనిందు హసరంగాని టీంలోకి తీసుకొని రావచ్చు ఫజల్ హక్ ఫరూకీ ప్లేస్లో. అంటే ఎలాగో పేసర్స్ ఉన్నారు, కరెక్ట్గా సెట్ అయ్యి పేసర్స్, అండ్ స్పిన్ పరంగా స్క్వేర్ బౌండరీస్ని యూజ్ చేసుకుని వికెట్స్ తీసుకుందాము. ఆ సైడ్ స్పిన్నర్స్ని హిట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో రజత్ పటిదర్ అవ్వచ్చు, జితేష్ శర్మ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటే ఒక స్పిన్నర్ని యాడెడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రావచ్చు. ఇక రాజస్థాన్ రాయల్స్ టీంకు ఉన్న ప్రాబ్లం ఏంటి? సో చూడండి, ఆల్రెడీ చెప్పాను, యశస్వి జైస్వాల్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించట్లేదు. ఒక మ్యాచ్ ఆడాడు అనుకునే లోపే ఇంకొక మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ కూడా ఫెయిల్ అయిపోయాడు. అదే వాళ్ళను బాగా ఇబ్బంది పెడుతుంది. సో ప్రజెంట్ T20 క్రికెట్లో ఓపెనర్స్ అన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక మంచి రన్ రేట్ని ఇస్తేనే టీం ముందుకు కదులుతుంది. అదే ప్రాబ్లం. ఇక నితీష్ రాణా కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఒక మ్యాచ్లో, బట్ ఆ తర్వాత తన దగ్గర నుంచి కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. సో బ్యాటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి రాజస్థాన్ రాయల్స్ని బాగా దెబ్బతీస్తున్నాయి. బట్ ఇన్ని ఉన్నా వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒకటి ఏంటి అంటే జోఫ్రా ఆర్చర్ ఫామ్లోకి రావడం. ఫస్ట్ 2 మ్యాచ్లు ఆల్మోస్ట్ 100 రన్స్ పైన ఇచ్చాడు. ఒక మ్యాచ్లో 70, ఇంకొక మ్యాచ్లో 50, సో 120 రన్స్ పైన ఇచ్చేసాడు. కానీ ఆ తర్వాత తన బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. సో వికెట్ టు వికెట్ ఆ షార్ట్ పిచ్ బాల్స్, గుడ్ లెంత్ బాల్స్ వేసుకుంటూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు ప్రతి టీంలోని ఓపెనర్స్ని. సో అది అనమాట. ఇక సందీప్ శర్మ యాజ్ యూజువల్ మంచి ఫామ్లోనే కనిపిస్తున్నాడు. తన యాజ్ యూజువల్ ఏమంటారు, ముందు ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక తుషార్ దేశపాండే మనకు తెలుసు ఎలా పర్ఫామ్ చేస్తాడో, కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అవుతుంటాడు, కొన్నిసార్లు ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకుంటున్నాడు. ఎక్కువగా ప్రాబ్లమ్స్ మాత్రం నాకు ఇక్కడ బ్యాటింగ్లోనే కనిపిస్తున్నాయి. బేసిక్గా మనం 2025 ఐపీఎల్ స్టార్ట్ కాకముందు వీళ్ళ బౌలింగ్లో ప్రాబ్లమ్స్ అనుకున్నాం, స్పిన్ బౌలింగ్లో. సో స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడినప్పుడు మహేష్ దీక్షణ గురించి కూడా మాట్లాడాలి. ఎస్, స్పిన్ బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ దాన్ని డామినేట్ చేస్తున్నాయి. ఇక మహేష్ దీక్షణ వికెట్స్ తీసుకోవడం మాత్రమే కాదనమాట, రన్ రేట్ని కంట్రోల్ చేయాలి, అది కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సో ఇలా ప్లేయింగ్ 11 యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేష్ దీక్షణ, ఫజల్ హక్ ఫరూకీ లేదా వనిందు హసరంగా, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబే. ఈ విధంగా ఉంటుంది ఆర్సీబీ ప్లేయింగ్ 11. సో వీళ్ళైతే ఏ చేంజెస్ చేసుకొని రారనమాట. ఒకవేళ మనం చేంజెస్ చేసుకొని రావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మనం చేంజెస్ చేస్తారు. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసాము, యాక్చువల్గా వీళ్ళు ఆ రన్ రేట్ని మెయింటైన్ చేసుకుంటూ 200 వరకు తీసుకొని వెళ్ళి వెంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్. సో మళ్ళీ వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి?
ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు బాగా ఆడుతున్నారు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. సో బౌలింగ్ గురించి మనం మాట్లాడకూడదు అసలు, ఎందుకంటే అద్భుతంగా ఉందన్నమాట. లాస్ట్ మ్యాచ్లో కొంతమంది బౌలర్స్ ఫెయిల్ అయినప్పటికీ డిపార్ట్మెంట్ వైజ్ చూసాము అంటే ఓవరాల్గా అద్భుతంగా ఉంది. బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. సో కొంతమంది ప్లేయర్స్ ఒక మ్యాచ్ ఆడడం ఇంకొక మ్యాచ్ ఆడకూడదు, అది కూడా కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ అని మనం చెప్పకూడదు. సో కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇట్స్ అంటారు హ్యాపెన్ అనమాట, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంటారు కదా. సో అది జరుగుతూ ఉంటుంది. బట్ ఫిల్ సాల్ట్ దగ్గర నుంచి రన్స్ అనేవి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రావాలి. ఫిల్ సాల్ట్ ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తే వీళ్ళు మ్యాచ్లు అంత మంచిగా గెలుస్తారు, ఎందుకంటే ఫిల్ సాల్ట్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ఆ పవర్ ప్లేని యూస్ చేసుకోవడంలో. సో చూద్దాం ఏం జరుగుతుందో. లాస్ట్ మ్యాచ్ కూడా తను రన్అట్ అవడమే టీంకి బాగా మైనస్ అయిపోయింది. ఇక లియామ్ లివింగ్స్టన్, సో అతన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టము. సో ఇప్పుడు సరే తీసుకొని వద్దాం ఎవరినన్నా అనుకుంటే వాళ్ళు జాగ్రత్తలు ఉన్నాడు, బట్ వాళ్ళంత ఫామ్లో లేరు. సో ఇతను కూడా ఫామ్లో లేరు, ఇక భరించాల్సిందే. సో ఇది ప్రాబ్లం. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్ చూసామంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజత్ పడికల్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్, యష్ దయాలు, ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ, ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్లేయర్ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యశస్వి జైస్వాల్ వర్సెస్ యష్ దయాల్ చూసాము అంటే 28 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 147 స్ట్రైక్ రేటు. అలాగే సంజు శాంసన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 118 రన్స్ 4 outs 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 128. సో ఇక ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా ఆర్ఆర్ ఓపెనర్స్ ఈరోజు మంచిగా రన్స్ చేస్తారు. సో అది పవర్ ప్లే వరకు ఖచ్చితంగా అంటే ఒక మంచిగా రన్స్ చేస్తారంటే నా దృష్టిలో పవర్ ప్లే వరకు వీళ్ళు వికెట్స్ పడకపోవచ్చు అని అనిపిస్తుంది. యశస్వి జైస్వాల్ ఫెయిల్ అవుతున్నాడు కానీ ఆడతారని చెప్తున్నాను. ఇక నితీష్ రాణా వర్సెస్ భువనేశ్వర్ కుమార్ రన్స్ 40 outs to స్ట్రైక్ రేట్ 111. సో అంతే అనమాట. ఇక మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా పెద్దగా వికెట్స్ పడింది లేదు వాళ్ళకి. రియాన్ పరాగ్ దగ్గర నుంచి ఈరోజు మంచి నాక్ వస్తుంది. ఆ మంచి నాక్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక ఒక హాఫ్ సెంచరీ 40 ఈ రేంజ్లో మంచి నాక్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రన్స్ చేస్తారు లేదు, మనం వెయిట్ చేసి చూద్దాం. ఇక ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ చూసాము అంటే కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ అనమాట. 104 రన్స్ 7 టైమ్స్ అవుట్ అయ్యాడు, 140 స్ట్రైక్ రేట్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి కోహ్లీ. అయితే మీరు ఇక్కడ చూసారంటే ఇక మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఎవరికి కూడా అంటే పడ్డాయి వికెట్స్, జోఫ్రా ఆర్చర్కి పడ్డాయి, లేకుంటే సందీప్ శర్మకి పడ్డాయి, బట్ పెద్దగా ప్రాబ్లమాటిక్ ప్లేయర్ బ్యాట్ అనేది కనిపించట్లేదు. ఒక వికెట్ అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఈరోజు ఒక్క ఆర్సీబీ ఓపెనర్, అది ఫిల్ సాల్ట్ అవ్వచ్చు, విరాట్ కోహ్లీ అవ్వచ్చు, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఈరోజు రన్స్ చేస్తుంది. సో దేవదత్ పడికల్, రజత్ పడికల్, లియామ్ లివింగ్స్టన్ ఎవరైనా సరే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ నుంచి ఈరోజు రన్స్ మంచిగా ఫ్లో అవుతాయి వస్తుంది. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి. రెండు టీమ్స్లో మనం బాగా కంపేర్ చేసాము అంటే ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్న టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రెండు టీమ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ కంపేర్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ మనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కనిపిస్తున్నాయి తక్కువ. అయితే మ్యాచ్ ఆడుతుంది రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్లో. అండ్ అదే టైంలో ప్లేయర్ బ్యాటిల్ పరంగా మనం ఏ విధంగా సరే ఈ అనాలిసిస్ ప్రకారం మాత్రమే చెప్తున్నా, ప్లీజ్ మీరు ఈ అనాలిసిస్ న్యూస్ తీసుకొని బెట్టింగ్స్ మాత్రం వేయకండి, ముందే చెప్తున్నా. మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు కాబట్టి ఈ ప్రిడిక్షన్ ఇక ఫైనల్ అనుకోవాలి, మనం చేంజ్ చేసి అక్కడెక్కడ చెప్పలేము అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ ఎక్కువగా ఛాన్స్ అనేది ఆర్సీబీకే ఉందన్నమాట. ఎంత అంటే 65-35 అంటాను. ఎస్, ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంది గెలవడానికి. 65% ఆర్సీబీ, 35% రాజస్థాన్ రాయల్స్. అయితే జోఫ్రా ఆర్చర్ గుర్తుపెట్టుకోండి, ఈ పేరు మ్యాచ్ని టర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. పవర్ ప్లేలోనే 1 వికెట్ 2 వికెట్లు 3 వికెట్లు వెళ్ళాయి అనుకోండి, ఖచ్చితంగా ఆర్సీబీ గెలవలేదు. బట్ జోఫ్రా ఆర్చర్ అడ్వాంటేజ్ని పక్కన పెట్టేస్తే వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆర్సీబీ గెలవడానికి ఈ మ్యాచ్ ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.